స్కీములన్నింటికి ఆన్లైన్లోనే అప్లికేషన్లు. సో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అని చెప్పేసి అన్నారు కదా, వాళ్ళ అధికారులకు వచ్చిన తర్వాత ఏది ఈ పథకాలకు సంబంధించి అప్లికేషన్లు తీసుకున్నారు ఆఫ్లైన్లో. దరఖాస్తులు 6 గ్యారంటీలకు సంబంధించిన దరఖాస్తులు తీసుకున్నారు, మీకు అందరు తెలుసు. సో ఆ దరఖాస్తులతో పాటు దాంట్లో కొన్ని అమలైనవి, కొన్ని కాలేదు, తర్వాత ఆన్లైన్లో సరిపోతున్నారు, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు కదా. ఇప్పుడు సడన్ గా మళ్ళీ అన్ని స్కీములకు సంబంధించి కూడా ఓన్లీ ఆన్లైన్లోనే తీసుకుంటామని చెప్పేసి కూడా చెప్తారు. ఒకసారి ఇది దానికి సంబంధించిన అంశం. ఇది స్కీములన్నింటికి కూడా ఆన్లైన్లోనే అప్లికేషన్లు. ఇక పేపర్ దరఖాస్తులు బంద్. సో ఇప్పటి నుంచి పేపర్ దరఖాస్తులు మొత్తం మంది ఎంతట. సో సూత్రప్రాయంగా నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం అర్హులందరూ కూడా అప్లై చేసుకునేలాగా వెసులుబాటట. కూడా ఆన్లైన్ లోనే. సో ప్రేక్షకులు క్షమించాలి, ఆడియో వస్తుందో లేదో ఒక్కసారి లైవ్ చెక్ చేసుకుని అంతే. సో అప్పుడు మనం అందరం ఆఫ్లైన్ లో అప్లై చేసుకున్నాం, అయిపోయింది, సరే 2 ఏళ్ళు గడిచింది దాదాపుగా. ఇప్పుడు కొత్తగా స్కీమ్లన్నింటికి కూడా ఆన్లైన్ లోనే అప్లికేషన్ తీసుకుంటారట. 6 గ్యారంటీలకు సంబంధించి మళ్ళీ అప్లికేషన్లు తీసుకుంటారట. ఇకపై పేపర్ దరఖాస్తులు అనేవి బంద్ అయిపోతే సూత్రప్రాయంగా నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం అర్హులందరూ అప్లై చేసుకునేలా అన్ని శాఖల్లో కూడా స్మార్ట్ సిస్టమ్. సో అన్ని డిపార్ట్మెంట్లలో మీరు రేషన్ కార్డులు తీసుకుంటారా, లేకపోతే ఉచిత గ్యాస్ సబ్సిడీకి సంబంధించిన అంశమా, ఉచిత కరెంటు సంబంధించిన అంశమా, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఏ స్కీమ్ గురించి అయినా, ఏ డిపార్ట్మెంట్లో అయినా ఇప్పటి నుంచి ఆన్లైన్లోనే దరఖాస్తు. ఇట్లా ప్రభుత్వ ఉద్యోగులు అనర్హులను అప్లికేషన్ స్టేజ్లోనే ఏరివేసేలా ఏఐ టెక్నాలజీ. ఇక్కడ ఈ విషయం ఏంటంటే, కార్లు బంగ్లాలు ఉండి 40-50 ఎకరాల కూడా రేషన్ కార్డులు వచ్చినాయి. ప్రభుత్వ ఉద్యోగాలు కూడా కొంతమంది తెలిసి తెలియకనో కొత్త అధికారులతో కుమ్మక్కయ్యో రేషన్ కార్డు తీసుకోవడమో ఇంకో రకమైన ప్రభుత్వ స్కీమ్లకు సంబంధించి బెనిఫిట్ పొందడం లాంటివి చేశారు. కాబట్టి ఇప్పటి నుంచి ఆన్లైన్లే దరఖాస్తు చేస్తారు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారట అంటే, దరఖాస్తు చేసే టైంలోనే వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగులా లేకపోతే ఇదివరకు ఏమైనా బెనిఫిట్ పొందరా లేదా చూసి అనర్హులను అక్కడనే ఏరివేస్తారట. ఎట్లా? ప్రతి స్కీమ్కి ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్ తప్పనిసరి చేస్తుంది ప్రభుత్వం. దాంట్లో ఏ టెక్నాలజీ కూడా వాడతారట. అన్నింటికీ ఆధార్ నెంబర్, రేషన్ కార్డ్ అనేది తప్పనిసరి. కొత్త ఏడాదిలో 6 గ్యారెంటీలకు కొత్త దరఖాస్తులు. సో అందుకు తగ్గట్టుగా వచ్చే బడ్జెట్ లో నిధుల పెంపు అని చూస్తున్నాం. సో ఈ 6 గ్యారెంటీలకు సంబంధించి నిధులు కూడా పెంచుతారట. మొత్తానికి కాగితాలు పట్టుకొని కార్యాలయాల చుట్టూ తిరిగే అవస్థలు అనేది లేకుండా పారదర్శకమైన ఆన్లైన్ విధానాన్ని తీసుకురావాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఇక ఏ చిన్న స్కీమ్ కైనా పేపర్ దరఖాస్తు తీసుకోవద్దని, అన్నింటినీ డిజిటలైజ్ చేయాలని చెప్పేసి అయితే భావిస్తున్నారు. సో దీంట్లో ఏమైనా ముఖ్యమైన అంశాలు ఉంటే చూద్దాం, లేకపోతే నెక్స్ట్ వార్తకు పోదాం. ఈ 4వ పేజీలో ఇది ఆన్లైన్లోనే అప్లికేషన్లు డిపార్ట్మెంట్ స్కీమ్స్ వారీగా వేరువేరుగా ఉండేలా. సో దీంట్లో మళ్ళా ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్కు, ఏ స్కీమ్ ఆ స్కీమ్కు. ఇది చాలా ముఖ్యమైన వార్త. ఇనురి గతంలో ఇచ్చిన ప్రజాపాలన దరఖాస్తులకు భిన్నంగా సాంకేతిక హంగులతో కూడిన కొత్త అప్లికేషన్లు తీసుకునేలా ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. కొత్తగా దరఖాస్తు చేసుకునేవారు ఆన్లైన్ ద్వారానే తమ వివరాలను నమోదు చేసేలా ఆయా శాఖలు సాఫ్ట్వేర్ను అప్డేట్ చేసి ఆయా శాఖల వెబ్ పోర్టల్స్ లో ఆప్షన్ తీసుకురానున్నాయి. ప్రతి పథకానికి ప్రత్యేక కోడ్లో అప్లికేషన్ నంబర్ ఇస్తారు. అలా ఆన్లైన్ దరఖాస్తుల ద్వారా వచ్చే డేటాను విశ్లేషించి దానికి తగ్గట్టుగానే రాబోయే బడ్జెట్ లో నిధులు కేటాయింపులు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఏ పథకానికి ఎంతమంది అర్హులు ఉన్నారు, ఎంత నిధులు అవసరం పడతాయి అనే దానిపైన ముందస్తుగా స్పష్టత రానున్నది. ఇప్పటికే కోర్ సిటీలో అన్ని సేవలు స్మార్ట్ గా ఉండాలని నిర్ణయించిన ప్రభుత్వం పథకాల విషయంలో కూడా అదే పద్ధతిని అయితే కొనసాగించే అవకాశం ఉందట.